విశాఖపట్నం డిక్లరేషన్ తీసుకొస్తాం. 11th ఇంటర్నేషనల్ యోగా డే విశాఖపట్నం డిక్లరేషన్. ఆ డిక్లరేషన్ లో మనం ఏమి చేయగలుగుతాం? యోగా అధ్యయన పరిషత్ ఉంది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 87లో మనం ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. ఒక యోగా అధ్యయన పరిషత్ క్రియేట్ చేశాం. ఇక్కడ అది కూడా బైఫర్కేషన్ చేయలేకపోయాం. ఇమ్మీడియట్ గా ఒక యోగా అధ్యయన పరిషత్ తీసుకొస్తాం. అవసరమైతే ఏమేమి వస్తున్నాయో అందరితో మాట్లాడిన తర్వాత మీకు అనౌన్స్ చేస్తాం. దాని ప్రకారం ఏ విధంగా లాజికల్ గా తీసుకెళ్లాలి. ఇది ఒక గేమ్ చేంజర్. ప్రివెంట్ హెల్త్ కి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రోజు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం హెల్త్ లో. ఒక ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కిందనే 4-5 వేల కోట్ల పైన ఖర్చు పెడుతున్నాం. ఎంతైనా కూడా ఫార్మాస్యూటికల్స్ తింటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కెమికల్స్ ఆర్ ఆల్వేస్ కెమికల్స్. ఇంకొక పక్కన ఆపరేషన్లు చేసుకుంటే బాడీస్ కట్ చేయడమే. నేచర్ గా వచ్చిన బాడీని మనం మిస్యూజ్ చేసి ఆపరేషన్లు చేసుకున్నారంటే అక్కడి నుంచి డ్యామేజ్. కాలు ఇరిగితే ఇరిగిన కాలే, లేకపోతే హార్ట్ ఆపరేషన్ చేసుకుంటే హార్ట్ ఆపరేషనే. కానీ మనం జాగ్రత్తగా చేయగలిగితే బెటర్ లైఫ్ స్టైల్స్. నేను ఏదో డిసిప్లిన్ మాట్లాడడం లేదు. యూ ఎంజాయ్ అండర్ ది సేమ్ టైం 1 day 1 hour ఎవ్రీ డే ఫర్ యువర్ సెల్ఫ్. మీకోసం 1 hour అంటే 5% ఆఫ్ యువర్ టైం యూ స్పెండ్ ఇట్. దెన్ యూ కెన్ సీ ది డిఫరెన్స్.